అందరికీ నా ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. పొదరిల్లు ఎపిసోడ్లో ఈరోజు ఏం జరిగిందంటే, ఇక ఆ మాధవ గాడితో నిన్ను ఇరికి ఇంకొకసారి చూశాను అక్కడే నరికి ముక్కలు వేస్తాను, ఇంకోసారి బావా గోవా అన్నావంటే పాతేస్తానని గాయత్రికి వార్నింగ్ ఇస్తాడు పురుషోత్తం. ఇక కాసేపట్లో పెళ్లి వాళ్ళు చూసుకోవడానికి వస్తున్నారు. దీనికి రెడీ చేసి అక్కడ కూర్చోబెడతావో లేక మీ ఇద్దరిని తర్వాత లేపేయమంటావో నువ్వే డిసైడ్ చేసుకుంటూ తయారీకి కూడా గట్టిగానే ఇస్తాడు పురుషోత్తం. ఇక ఇది చూసి తయారు రంకేస్తుంది. ఇప్పుడు నీ కళ్ళు చల్లబడ్డాయా? ఇన్నేళ్ల మా కాపురంలో నా మాటకి ఎప్పుడు ఎదురు చెప్పని మనిషి ఇప్పుడు నీ కారణంగా నా మీద చేయి చేసుకున్నాడని తయారీ ఆడిపోసుకుంటుంది. ఇక సారీ అమ్మ, నాకు ఇలా జరుగుతుందని తెలియదని గాయత్రి అంటుంటే, నోర్ము ఏం తెలియదే నీకు, అయినా వాడి దగ్గరికి వెళ్ళొద్దని ఎన్నిసార్లు చెప్పాను నీకు, అయినా విన్నావా? చూడు ఇప్పుడు వెళ్ళి బుద్ధిగా ఈ చీర కట్టుకొని రెడీ అవ్వు అంటూ తయారు తిడుతుంది. ఇక గాయత్రి అయితే తల బాదుకుంటూ ఏడుస్తుంది. ఇక మరోవైపు మాధవ వద్దంటున్నా వినకుండా తయారు ఇంటికి వెళ్తారు ఇద్దరు తమ్ముళ్ళు, చక్రి, కేశవ. ఇక ఇద్దరు వాళ్ళ తలుపులు తన్నుతూ, రేయ్ రారా బయటికి, లోపల దాక్కున్నావా, రండ్రా అంటూ కేకలేస్తారు. ఏంట్రా ఇటొచ్చారు, తిండికి గతి లేక అంటూ తాయారు సెటర్లు వేస్తుంది. ఇక ఎంత ధైర్యం ఉంటే మా ఇంటికి వచ్చి మా అన్నయ్య మీద చేయి వేస్తాడు నీ మొగుడు అంటూ చక్రి అంటాడు. అలా చెప్పుకొని ఏడుస్తున్నాడా మీ అన్నయ్య అంటూ ఎక్స్ట్రాల్ చేస్తాడు పురుషోత్తం. ఇక మా అన్నయ్య మంచోడు కాబట్టి నిన్ను వదిలేశారా, కానీ మేము అలా కాదు. ఏ చేతితో అయితే మా అన్నయ్య మీద చేయి వేశావో ఆ చేయి విరగొడదామనే వచ్చాం. రా అన్నయ్య, మా ముందే వీడిని 4 పీకు అంటూ మాధవిని ముందుకు లాగుతారు కేశవ. ఇక తమ్ముళ్ళు అంతలా గొడవ పడుతుంటే మాధవ్ మాత్రం మళ్ళీ శాంతి మంత్రాలు చదువుతుంటాడు. రే తప్పురా, పెద్దతను మనకి మామయ్య అవుతాడు, వదిలేయండ్రా అని మాధవ అంటాడు. ఏంటి అన్నయ్య వీణ్ణి వదిలేసేది, ఇన్నాళ్ళు మన ఇంటికి వచ్చి ఎన్ని తిట్టినా ఎన్ని శాపనార్థాలు పెట్టినా పోనీలే అని ఊరుకున్నాం. కానీ ఎప్పుడైతే వీళ్ళు నీ మీద చేశారో అప్పుడే వీళ్ళ పాపం పండిపోయింది. ఇక నుంచి వదిలేదే లేదు అంటూ పురుషోత్తం చేయి వెనక్కి విరిచి కేశవ, చక్రి చెరొకటి పీకుతారు. దీంతో తయారు మధ్యలోకి వచ్చి, రై ఏంట్రా మా ఆయన్ని చంపేస్తారంటూ లోపలికి తీసుకెళ్ళిపోతుంది. ఇంకొకసారి మా అన్నయ్య మీద చెయ్యి ఎత్తితే ఆ చెయ్యి ఉండదని చెప్పి వార్నింగ్ ఇచ్చి మాధవిని తీసుకొని అక్కడి నుంచి వెళ్ళిపోతారు. ఇంతలో జరిగిన గొడవ మొత్తం నారాయణ కన్నా ఇద్దరికి చెప్తుంది మహా. ఇక అసలే నారాయణ ఆవేశం స్టార్ట్ కావడంతో వెంటనే లొంగి ఎగ్గొట్టి రెచ్చిపోతాడు. ఎంత ధైర్యం ఉంటే నా కొడుకు మీద చేయేస్తాడు, ఈరోజు నా చేతిలో చచ్చాడంటూ బయటికి ఉరుకుతాడు. అయితే అప్పుడే 3 కొడుకులు ఎదురొస్తారు. 3 వెళ్ళారు, ఏం చేసుకొచ్చారు, ఏది వాడి తల అంటూ నారాయణ ఇంకా రెచ్చగొడతాడు. అన్నయ్య అడ్డుపడకపోతే వాడు కాళ్ళు చేయి తీసుకెళ్లే వాళ్ళం అంటూ చక్రి అంటాడు. నాన్న ఎందుకు ఇంకా వాళ్ళని రెచ్చగొడతావా, అసలే వీళ్ళు మామయ్య పైన చేయి చేసుకున్నారని మాధవ్ అంటాడు. నువ్వు ఊరుకోరా, నీ మీద చేయి ఎత్తినా కూడా నీకు కోపం రావటం లేదా, నా కోడలికి వచ్చిన కోపం కూడా నీకు లేదేంట్రా అని నారాయణ అంటాడు. ఇంతలో పోలీసుని తీసుకొని నారాయణ ఇంటికి ఎంట్రీ ఇస్తారు తయారు అనుకో. ఇక ఇదిగోండి సార్, వీళ్ళే నా ఇంటి మీదకి వచ్చి నా పైన దాడి చేసిందంటూ పురుషోత్తం వేలు చూపిస్తాడు. దాంతో పోలీసులు అక్కడ మాధవ అంటే ఎవరని అడుగుతాడు. ఎందుకు సార్, మా అన్నయ్య తప్పేం లేదని చక్రి, కేశవ అంటారు. ఇంతలో మాధవ్ ముందుకొచ్చి, నేనే సార్, ఇందులో మా తమ్ముళ్ళ తప్పేం లేదంటూ పోలీసులకి నచ్చజెప్పబోతాడు. ఇక నువ్వు వీళ్ళ అమ్మాయితో మిస్బిహేవ్ చేశావని వీళ్ళు కంప్లైంట్ ఇచ్చారు, అది తప్పని చెప్పినందుకు ఈ పెద్దాయన ఇంటికి వెళ్ళి తమ్ముళ్ళతో కలిసి దాడి చేశాడని కూడా ఫిర్యాదు చేశాడని ఎస్ఐ అంటాడు. అంతా అబద్ధం, అసలు అక్కడ జరిగిందేంటి, మీరు చెప్తుందేంటి? ఈ కేసు పెట్టడం కోసం ఇలాంటి నీచానికి దిగజారుతారా? ఏం నాటకాలు ఆడుతున్నారా, దొంగ నాటకాలు. నేను లేననుకున్నారా, చూడలేదనుకున్నారా? మీ అమ్మాయి వచ్చి పెద్దిని హత్తుకోవడం నా కళ్ళతో నేను చూశాను. పిలవాలా మీ అమ్మాయిని, దేవుళ్ళలాంటి ఆయన మీద నిందలు వేశారంటూ తయారు అనుకోకి ఇచ్చి పడేస్తుంది మహా. ఇక మేమెందుకు అబద్ధాలు ఆడతామంటూ తయారు తడబడుతుంది. ఇక అవన్నీ అనవసరం, ముందు వీళ్ళని అరెస్ట్ చేయండి సార్ అంటూ తయారు అంటుంది. దీంతో 4 నడవండి స్టేషన్కి అంటారు ఎస్ఐ. ఇక అదేంటి, ఈ చిన్నోడు ఇప్పుడే కాలేజ్ నుంచి వచ్చాడు, వాడికి అసలు సంబంధమే లేదని మహా అంటుంది. అయినా సరే దొంగ కేసు పెట్టడంతో ఇక చేసేదేం లేక 4 అన్నదమ్ముల్ని పోలీసులు జీప్ ఎక్కిస్తారు. ఇక సీన్ కట్ చేసి చూడటానికి జనాలంతా గుమిగూడుతారు. అందులో శైలజ
తండ్రి కూడా ఉంటాడు. ఏంటి గొడవ అని అడిగితే చుట్టూ ఉన్నవాళ్ళు నారాయణ వాళ్ళదే తప్పని చెప్తారు. జీపులో ఎక్కిన కేశవుని చూసి ఈ కుర్రాన్ని ఎక్కడో చూసినట్లుంది అని అనుకుంటాడు. నలుగురిని అరెస్టు చేసి తీసుకుపోవడంతో మహానారాయణ నిస్సహాయంగా చూస్తూ ఉంటారు. మీ ఇంటి పెద్ద దిక్కు కదా, మీరేం చేయలేరా అని మహా అడిగితే నారాయణ వెంటనే సైకిల్ తీసుకొని బయలుదేరుతాడు. ఇక దీంతో మహా కూడా ఇంటికి తాళం వేసి వెనకాలే వెళ్తుంది. ఇక నారాయణ డైరెక్ట్గా తయారింటికి వెళ్ళి పెద్ద గొడవ చేస్తాడు. ఏంట్రా దొంగ కేసు పెట్టి నా కొడుకుల్ని అరెస్ట్ చేయిస్తావా, ఈరోజు మీ ఇంట్లో శవాలు లేవాల్సిందే అంటూ నారాయణ మీదికి దూసుకెళ్తాడు. దీంతో తయారు మధ్యలో దూరి ఏరా తాగుపోతాడా, మళ్ళీ మా ఇంటికి వచ్చావు, లెక్క సరిపోలేదా, నువ్వు కూడా పోతావా జైలుకి అంటూ రెచ్చగొడుతుంది. నేను కాదే ముందు నీ మొగుడు దుబాయ్ ఎలా వెళ్తాడో నేను చూస్తాను అంటూ నారాయణ కూడా వార్నింగ్ ఇస్తాడు. ఇంతలో మహా అక్కడికి వస్తుంది. ఆగండి, ఏం చేస్తున్నారంటూ నారాయణని ఆపుతుంది. నువ్వెందుకు ఇక్కడికి వచ్చావమ్మా, ఇది డ్రైనేజీ లాంటి కొంప. అవునవును, మా ఇల్లు డ్రైనేజీ, నీ కొంప మాత్రం బృందావనం మరి అంటూ తయారు సెటైర్లు వేస్తుంది. ఇక నారాయణ ఆవేశపడుతుంటే మహా పక్కకు తీసుకెళ్ళి మాట్లాడుతుంది. చూడండి, ఇప్పుడు మీరు ఇక్కడ గొడవ చేస్తే ఇంకా కేసు బిగుసుకుపోతుంది. వాళ్ళు రిలీజ్ కావటానికి టైం ఎక్కువ అవుతుంది. కొంచెం ఆవేశం తగ్గించుకోండి అంటుంది మహా. వీళ్ళకి భయపడడం ఏంటమ్మా, కేసు ఎలా వాపసు తీసుకోరో నేను చూస్తా అంటూ మళ్ళీ ఫైర్ అవుతాడు నారాయణ. ఇక బయట ఇంకొక గొడవ జరుగుతుండడంతో కిటికీలో నుంచి చూసి గాయత్రి ఏడుస్తూ ఉంటుంది. ఇది గమనించిన మహా ఎవరూ చూడకుండా కిటికీ దగ్గరికి వెళ్ళి గాయత్రితో మాట్లాడుతుంది. చూడు మహా, నా వల్లే ఇదంతా జరిగింది. నేను అసలు ఇంటికి రాకుండా ఉండాల్సింది. నా వల్ల బావకి ఇన్ని కష్టాలు వచ్చాయని గాయత్రి ఏడుస్తుంది. ఏడుస్తూ కూర్చుంటే పనులు జరగవు గాయత్రి, బయటికి రా, పోలీస్ స్టేషన్కి వెళ్ళి నిజం చెప్దాం అంటుంది. ఇక అప్పుడే పెద్ద వాళ్ళని రిలీజ్ చేస్తారని కూడా మహా అంటుంది. అమ్మో, నేను ఇప్పుడు రాలేను, నన్ను లాక్ చేశారు అంటుంది. సరే అయితే నేనే స్టేషన్కి వెళ్ళి పోలీస్ని తీసుకొస్తాను, నువ్వు ఫోన్లో విషయం చెప్పు అంటుంది మహా. ఇక మరోవైపు పోలీస్ స్టేషన్లో నలుగురు ఒకరి మొక్కలు ఒకరు చూసుకుంటూ ఉంటారు. ఇక మాధవ్ వెళ్ళి ఎస్ఐతో మాట్లాడతాడు. సార్, ఇందులో మా తప్పేం లేదు సార్, ఆ అమ్మాయి మా అత్త కూతురే. నన్ను వాళ్ళు నాన్న కొట్టడంతో నా తమ్ముళ్ళు ఆవేశపడి ఆయన మీద చేయి చేసుకున్నారు. వాళ్ళు ఎప్పుడూ పోలీసుల గడప తొక్కకుండా చాలా జాగ్రత్తగా పెంచాను. నన్నొక్కడిని ఇక్కడ ఉంచి వాళ్ళని పంపించేయండి సార్ అని మాధవ బతిమలాడుతాడు. అయినా అమ్మాయిని నీకు ఇవ్వనని చెప్పారట కదా, అయినా ఎందుకు వాళ్ళ ఇంటికి మీదికి వెళ్ళారని ఎస్ఐ అడుగుతాడు. ఇక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది.